దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అడవి పంది దాని పకలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును కాయుము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. ఆఖరి వచనం అందరం చదువుకుందామండి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. రైట్, అందరు కూర్చొందాం ప్రియులరా. అందరు నిశ్శబ్దంగా కూర్చుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. అందరు తల్ల వంచండి. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీ నామమునకు స్తుతి మహిమ ప్రభావములు కలుగుగాక. ప్రభా, ఈ ఉదయకాలం ఆరాధన ద్వారా మీ సన్నిధిని సమీపించిన మమ్మల్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మీరు మాకు ఈ విశ్వాస బడిలో నేర్పిస్తున్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి మాటలు, అది మా ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉండినట్లు సహాయము దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. దినదినము మా ప్రభు విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకొని, దినదినము ఈ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని నీలో ఎదిగి ఫలించడానికి మీ కృపను మాకు చూపమని వేడుకొనుచు ఉన్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కృప చూపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గతించినటువంటి వారం కూడా ఒక చెడిపోయినటువంటి ఒక పట్టణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని దృష్టిలో చెడిపోయినటువంటి మహాభయంకరమైనటువంటి ఒక పట్టణం. పట్టణస్థులు, అందులో నివసిస్తున్నటువంటి మనుషులు బహు పాపాత్ములు, బహు దుర్మార్గులు, దైవభీతి లేనిటువంటి మనుషులు, దైవ భయము ఏమాత్రము లేనిటువంటి మనుషులు. అటువంటి పట్టణాన్ని ఒక భక్తుడు కోరుకొని, ఒక నీతిమంతుడు ఆ పట్టణంలో ప్రవేశించి కాపురమండి. ప్రియులారా, కొన్ని దినముల తరువాత, కొంతకాలమైన తరువాత ఆ పట్టణాన్ని బట్టి అతడు నష్టపోయి, ఆ పట్టణాన్ని బట్టి అతడు ఎంతో వేదన చెంది, ఎంతో దుఃఖముతో ఆ పట్టణంలో అతడు తన సమయాన్ని వెళ్ళిబుచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు యొక్క జీవితం మనకు గుర్తు చేస్తున్న, లేకపోతే నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని అంటే, లోతు ఈ విషయాన్ని గురించి ఆలోచించలేదు, కానీ లోతు ఆ దినాన్ని చూడాల్సి వచ్చింది. ముందు ఆలోచించి ఉంటే ఆ దినాన్ని అతడు చూడవలసి వచ్చేది కాదు. ఎందుకు అనంటే అది లోతుదే లోపము, లోతుదే పొరపాటు. ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పొరపాటే, ఒక వ్యక్తి చేస్తున్నటువంటి తప్పులే ప్రతిఫలముగా దానిని తిరిగి పొందుకుంటాడు. ఈ లోతు అనేటువంటి వాడు నీతిమంతుడు అనే వాక్యము చెబుతున్నా, ఈ నీతిమంతుడైనటువంటి లోతు ఒక భక్తుని యొక్క జీవితాన్ని అనుసరించిన లోతు జీవితంలో అదేది కూడా కలిసి రానట్లుగా మన వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైతే అతడు తన ఆలోచనతో, తన బుద్ధితో నడవటం మొదలుపెట్టాడో, అతని జీవితంలో నష్టాలు, కష్టాలు అన్నీ కూడా కలిసి వచ్చాయి.
అందుకే బైబిల్ ఏమంటుందంటే మన స్వబుద్ధిని మన స్వనీతిని మనం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. మన పూర్ణ హృదయంతో మన ప్రభు అయిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. మన బుద్ధి మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోద్ది. మన ఆలోచనలు మనకు నష్టాన్నే కలిగిస్తాయి. ప్రియులారా, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు దీవించబడుతూ వెళ్ళిపోయాడు. దేవుని మీద ఆధారపడనిటువంటి వ్యక్తి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని నష్టాలు, కష్టాలు, శాపాలన్నీ కూడా తెచ్చుకున్నాడు. అతని యొక్క జీవితం మనకు ఎంతో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో కూడా అంతే కదా. ఈరోజు మన కంటికి కనబడేది మంచిది, అందమైనది, సుందరమైనది, వాటినే కోరుకొని, వాటినే వెంబడించి, వాటిని తెచ్చుకొని దాని ద్వారా ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. సొదొమ ఇంటికి దేవదూతలు వచ్చారు. దేవదూతలు సొదొమతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క కోపం ఈ పట్టణం మీద చాలా ఎక్కువగా ఉంది. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు బయటికి వచ్చేయాలి. మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని కూడా మీరు బయటికి తీసుకొని రండని ఆ దూతలు లోతు ఇంటికి వచ్చి లోతుతో మాట్లాడారు. ప్రియులారా, లోతు కూడా ప్రయత్నం చేశాడు తన కుటుంబాన్ని తప్పించాలని. లోతు చేసినటువంటి ఆలస్యాన్ని బట్టి దేవునికి లోతు మీద కనికరం పుట్టి ఏం చేశాడు దేవుడు? లోతు భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు, ఎందుకంటే కాబోయేటువంటి అల్లుళ్ళు ఏమాత్రం రావటానికి వారు ఇష్టపడలేదు. మేము రాము, మాకు అవసరం లేదు, తప్పించుకోవాలంటే మీరు తప్పించుకోండి, నమ్ముతారు అనంటే మీరు నమ్మండి, మేము నమ్మము, మేము తప్పించుకోము, మీరు తప్పించుకోవాలంటే మీరు తప్పించుకోండి అన్నట్లుగా అక్కడ అల్లుళ్ళు ఎగతాళి చేస్తూ లోతుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినములో ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని యొక్క ఉగ్రతను గూర్చినటువంటి విషయాలు చాలామందికి, మరీ ముఖ్యంగా యవనస్తులకు చాలా ఎగతాళిగా కనబడతా ఉంటుంది. దేవుడు రాబోతున్నాడు, ఆయన ఉగ్రత రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెబితే ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇదేమిటంటే మనకు తెలీదు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని ఉగ్రత మన మీదికి వస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది ఉగ్రత అనేది ఏ విధంగా ఉంటుంది అని. సరే, దేవుడు ఎప్పుడైతే ఆ పట్టణానికి వెళ్ళాడు, మనం 13వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తున్నాం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చినటువంటి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయడానికి యెహోవా మమ్మను పంపించాడు. యెహోవా మమ్మను ఎందుకు పంపించాడంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయడానికి పంపించాడు. ఈ సొదొమ గొమొర్రా యొక్క పాపము పండిపోయింది. చాలా సంవత్సరాలు జీవించారు వీళ్ళు, చాలా సంవత్సరాలు పాపాలు చేస్తూ వచ్చారు, చాలా సంవత్సరాలు దుష్టత్వముతోనే జీవించారు. ఎన్నెన్నో పనికి మాలినటువంటి కార్యకలాపాలు ఈ సొదొమ పట్టణములో జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయినా సరే దేవుడు వారిని ఏమి చేయలేదు. ఇంతవరకు సొదొమ పట్టణము కాపాడబడుతూనే వచ్చింది. యజమానుడు ఎప్పుడైతే 3 తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడో, దేశాంతరమునకు వెళ్ళిపోయాడో, కొన్ని దినములైన తర్వాత మరలా వచ్చాడు. అంటే లెక్క అడగడానికి వచ్చాడు. నాయనా, నేను ఇచ్చినటువంటి తలాంతులు మీరేమి చేశారు? కాబట్టి లెక్క అడిగేటువంటి సమయం వచ్చేసింది. దేవుని ఉగ్రత సమయం వచ్చేసింది. సొదొమ పట్టణం యొక్క పాపము పండింది. చూశాడు దేవుడు, వీరు లోబడేలా లేరు, మాట వినేటువంటి పద్ధతులు కనిపించట్లేదు,
ప్రేమతో మాట్లాడితే ప్రేమ వీరికి అర్థం కావట్లేదు. బుజ్జగించి మాట్లాడుతుంటే ఈ భాష కూడా వీరికి అర్థం కావట్లేదు. ఎన్నో రకాలుగా దేవుడు బోధించడానికి ప్రయత్నం చేసిన, రక్షించడానికి ప్రయత్నం చేసిన ఆ పట్నపు మనుషులు వారి యొక్క దుష్టత్వము ఎంతగా పెరిగిపోయింది అని అంటే దైవ భీతి కనీసం 1% కూడా లేకుండా పోయింది. 1% దైవ భయం ఉంటే బాగుండును. అవునండి. ఆలయానికి వచ్చి కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటారు. ఆలయానికి వచ్చి కొంతమంది పక్కన చూస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, ఆరాధన చెయ్యరు. ఇక్కడ ఆరాధన చేస్తుంటే కళ్ళు తెరుచుకొని కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారు. మనస్సు లేదు, దేవుని మీద మనస్సు లేదు. ఈరోజు ఆరాధన స్థలములో కూడా, ఈరోజు పరిశుద్ధమైనటువంటి స్థలములో కూడా అపవిత్రమైనటువంటి చూపులు చూచేటువంటి వాళ్ళు ఉన్నారు. అపవిత్రమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తున్నారో తెలీదు. వీరు ఆరాధన చేయడానికి వస్తున్నారో తెలీదు. ఎంత విచారం. దుష్టత్వము బాగా పెరిగిపోతే, దుష్టత్వము ఎప్పుడైతే పండిపోతూ ఉందో అప్పుడు దేవుడు కూడా లెక్క అడిగేటువంటి సమయం వచ్చేసింది అని చెప్పి మరలా తిరిగి ఆయన లెక్క అడగడానికి వచ్చేస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు ప్రభు. 25వ అధ్యాయం 14వ వచనములో పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించున్నట్లు ఉండును. 19వ వచనంలో మనం చూస్తున్నాం, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చేసాడు. యజమానుడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు యజమానుడు తిరిగి వచ్చేటువంటి సమయం వచ్చిందమ్మ. అన్నిటికీ సమయం వస్తుంది, అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. సమయం వచ్చేసింది, లెక్క అడిగే సమయం వచ్చేసింది. తలాంతు ఇచ్చే సమయము, తలాంతును వృద్ధిపరుచుకునేటువంటి సమయము. రక్షణ పొందిన తర్వాత నీ రక్షణను కాపాడుకుంటూ, నీ రక్షణ ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు నిన్ను లోకములో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీ ద్వారా నలుగురు, 10 మంది, 50 మంది, 100 మంది మేలు పొందుతారని, నీ ద్వారా వారు ప్రభు దగ్గరికి వస్తారని ఆ తలాంతును దేవుడు నీకు ఇచ్చాడు. చూశాడు, సమయం ఇచ్చాడు, కాలము గడిచిపోయింది. బహుకాలమైన తరువాత ఆయన లెక్క అడగటానికి వచ్చాడు. చూసారా, లెక్క సంపూర్తి అయిపోయింది. సొదమ పాపం పండిపోయింది. ఇక దేవుడు తన దూతలను సొదమ పట్టణానికి పంపించాడు. మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అక్కడ 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆది కాండములో 19వ అధ్యాయంలో, జాగ్రత్తగా వినండి దేని బిడ్డలారా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెడుతున్నారు. ఏం చేస్తున్నారండి? త్వరపెడుతున్నారు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. త్వరపెట్టి ఈ ఊరి యొక్క దోష శిక్షలో నీవు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్నటువంటి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయనా, ఈ ప్రాంతం యొక్క దోష శిక్షలో మీరును నశించిపోకుండా ఉండాలి అని అంటే, ఇదిగో నేను మిమ్మల్ని వారిలో నుండి సపరేట్ చేస్తున్నాను, వారిలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాను అని దేవుడు వారిని ప్రత్యేకపరచడానికి ఆ సొదొమ పట్టణానికి ఆయన దూతలను పంపించాడు. ఒక మాట ఉంది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, యుగ సమాప్తిలో కూడా ఆ విధంగానే జరుగుతుందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. 49వ వచనము. తొందరపడకండి,
నెమ్మదిగా చదవండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, అలాగుననే యుగ సమాప్తి యందు కూడా జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తారు, వీరిని అగ్నిగుండములో పడవేస్తారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుగుటయ్యును ఉండును. అంత్య దినములలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఎలాగైతే ఆ దుష్టుల పట్టణం నుంచి, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుంచి నీతిమంతుడైనటువంటి లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పించాడో, అంత్య దినములలో కూడా దుష్టుల నుంచి, నీతిమంతుల నుంచి దుష్టులను వేరు చేసేస్తాడు. దుష్టుల నుంచి నీతిమంతులను వేరు చేసేస్తారు. వీరు వేరైపోతారు, రెండు గుంపులు చేయబడతాయి. ఇక్కడ రెండు గుంపులు ఏం కనబడుతున్నాయండి? రెండు గుంపులు కనబడుతున్నాయి. ఒక గుంపు పట్టించుకోలేదు, వాళ్ళు రారు, వారు వినరు, వారికి మన భాష అర్థం కాదు, ఈ ప్రేమ కలిగిన మాట వారు అర్థం చేసుకోలేరు. అందుచేత ఏం చేశాడండి? లోతు దగ్గరికి వెళ్ళాడు, లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, లోతుతో మాట్లాడాడు. నాయనా, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే నువ్వు బయటికి వచ్చేసేయి అన్నాడు. లోతు దగ్గరికి వస్తే లోతు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు. బహుశా లోతు కూడా ఆలోచిస్తున్నాడు ఏంటో, ఎలా వెళ్ళాలి ఆలోచిస్తున్నాడు ఏంటో, ఏ విధంగా వీరిని తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఏమిటో. మొత్తానికి ఆలోచన చేస్తుంటే, దేవుడు త్వరపెడుతుంటే ఏమాత్రం కూడా తొందరపడకుండా వాడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచున్నట్లు దేవుడు ఆలస్యము చేయువాడు కాడు. మన దేవుడు ఆలస్యము చేసేవాడు కాడు. ఆలస్యము చేస్తున్నాడు ఇక్కడ లోతు. దేవుడు తొందర పెడుతూ ఉన్నాడు, త్వర పెడుతూ ఉన్నాడు. రారా బాబు, దేవుడు ఎప్పుడు ఈ లేకపోతే ఈ ప్రాంతాన్ని దహిస్తాడో, ఎప్పుడు దేవుని యొక్క అగ్నిగంధకం ఈ ప్రాంతం మీదకి వచ్చేస్తుందో, ఈ పట్టణం మీదకి వచ్చేస్తుందో తెలీదు. నా త్వరగా అని పట్టుకొని అతన్ని బయటికి తీసుకుని వచ్చా. దుష్టులు నీతిమంతులు వేరు చేయబడతారు. సొదొమ ప్రాంతంలో నుండి నీతిమంతుని వేరు చేసినట్లుగా యుగ సమాప్తిలో కూడా దేవుడు ఈ దుష్టుల నుంచి నీతిమంతులను దేవుడు వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులను దేవుడు నాశనం చెయ్యడు, దుష్టులను దేవుడు నాశనం చేస్తాడు. కాబట్టి దుష్టులను ఆయన నాశనం చేయడానికి, నీతిమంతులను తప్పించడానికి ఆయన ప్రాంతానికి వచ్చాడు. యేసయ్య కూడా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన దూతలు భూమి మీదకి రాబోతున్నాయి. ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి దూతలు చేసేటువంటి పనులు ఏమిటి అనంటే, నీతిమంతుల నుంచి దుష్టులను, దుష్టుల నుంచి నీతిమంతులను వాళ్ళు సపరేట్ చేస్తారు, వేరు చేసేస్తారు. రెండు గుంపులు కనబడతాయి, ఒకటి గొర్రెల గుంపు, ఒకటి మేకల గుంపు. రెండు గుంపులు సపరేట్ అయిపోతాయి. ఇంకా కొంచెం మనం ముందు వాక్యంలోనికి వెళితే కనుక ప్రియులారా, అక్కడ 17వ వచనములో మనం చూస్తా ఉన్నాం. 19వ అధ్యాయము 17వ వచనము, ఆదికాండము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి నువ్వు పారిపో అన్నాడు. వెళ్ళు అని చెప్పలేదు. ఏమన్నాడంటే, నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి నువ్వు పారిపో. నాన్న, కొంచెం స్పీడ్, ఆలస్యం చేయకు, నువ్వు పారిపో అంతే. పారిపోతూ ఉన్నప్పుడు ఏమన్నాడంటే, నువ్వు వెనుక తట్టు చూడొద్దు, ఈ మైదానములో ఎక్కడ నిలవవద్దు, నువ్వు నశించిపోకుండా పర్వతానికి పారిపోమని చెప్పాడు. వెనక తట్టు చూడొద్దు. నువ్వు వెనక తట్టు తిరిగి చూస్తే, లూకా రాసిన సువార్తలో ఆ మాట ప్రకారం వెనక తట్టు చూచువాడు, యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యమునకు పాత్రుడు కాడు. లోతు, నువ్వు వెనక తట్టు చూచినా కానీ నీకు నష్టమే. లోతు భార్య చూసినా నష్టమే. లోతు కుమార్తెలు చూసినా నష్టమే.
ఈ వెనుక అనేటువంటి మాట మన దేవునికి పడదండి. ఈ వెనుక అనేటువంటి పదము దేవునికి ఇష్టంగా ఉండదండి. వెనుక వెనుక చూడొద్దు, వెనుక చూడొద్దు. నాకైతే అది పాపం అనిపించట్లే కదా. పోనీ పారిపోతూ వెనక తట్టు చూచినంత మాత్రాన అదేమైనా పెద్ద పొరపాటు ఏంటి ప్రభువా? వెనక తట్టు చూస్తే ప్రమాదమా, పొరపాటా? ఏ కారణం చేత దేవుడు ఈ మాట అన్నాడు? ఎందుకన్నాడు వెనుక తట్టు తిరిగి చూడొద్దని? మీరు ముందుకే వెళ్ళిపోండి కానీ వెనక తట్టు మీరు తిరిగి చూడకండి అనేసి ఈ మాట చెప్పి మీరు పారిపోండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడొద్దు, మీరు చూస్తే కనుక మీరు పాత్రులు కారు అని అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు. 14వ వచనంలో మనం చూసాం కదండి. అక్కడ ఏమని రాయబడింది? లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలు అల్లుడిని కూడా బ్రతిమలాడారు కానీ వాళ్ళు రాలేదు. వారు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టలేదు, పట్టించుకోలేదు దేవుని మాటల్ని. లోతు మాటలు పట్టించుకోలేదు, మాకు అవసరం లేదు అని అన్నట్లుగా. ఐగుప్తు దేశం మీదకి దేవుడు వడగండ్లు కురిపించబోతున్నాడు. ఐగుప్తీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళండ్రా మీ పశువులు మీ మందను మీరు కాపాడుకోండి. రేపటి కల్లా భయంకరమైనటువంటి వడగండ్లు కరవబోతున్నాయి. కొంతమంది ఏం చేశారంటే, ఇంతవరకు ఏవేవో జరిగాయి కదా, ఇది జరగకుండా ఉంటుందా అని చెప్పి కొంతమంది ఏం చేశారండి, వారి యొక్క మందల్ని జాగ్రత్తగా ఇంటిలో లేకపోతే ఏ పశువుల శాలలో జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. నమ్మనేటువంటి వారి యొక్క గొర్రెలు మందలు ఆ వడగంట్లకు చచ్చిపోయాయి. జాగ్రత్తగా ఉండండి, మీరు కాపాడుకోండి. చూడండి, నిర్గమకాండంలో మాటను మనం చూస్తా ఉన్నాం. 9వ అధ్యాయము 20వ వచనములో రాయబడింది, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినటువంటి వాళ్ళు. అదేంటండి బాబు, ఫరో సైన్యములో కూడా, ఫరో సేవకులలో కూడా దేవుని మాటకు భయపడేటువంటి వాళ్ళు ఉన్నారా అనంటే, ఈ భయపడేటువంటి వాళ్ళు ఏం చేశారట, తమ సేవకులను తమ పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను. ఒరే బాబు, దేవుడు యెహోవా దేవుడు, ఆయన చెప్పింది చేస్తాడు. ఖచ్చితంగా రేపటి కల్లా మనము మన పశువులను పోగొట్టుకుంటాం, మనుషులను కూడా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఆయన మాట వినడం మనకు క్షేమము. పట్టించుకోరండి కొంతమంది. ఎవరినైనా తర్వాత చాలా బాధపడాలి, నీవు వినరా బాబు అనంటే చెప్పారులేండి. అర్థం కాదు కొంతమందికి, ఆ ఉగ్రత గురించి తెలీదు కొంతమందికి, దేవుని యొక్క ప్రకోపం గురించి వారికి తెలీదు, దేవుడు ఎంత భయంకరుడో వారికి తెలీదు. అందుకే ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని మాటను లక్ష్య పెట్టక ఉన్న వాళ్ళందరూ కూడా, నువ్వు చెప్పేవు కానీ సోదే, ఆపు నీ సోదే, ఎంతకి మాట వినలే. ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు, నువ్వు బాప్తీసం తీసుకున్నావురా? తీసుకున్నాను అన్నాడు. నువ్వు చేసే పనులు ఏమిటో నీకు తెలుసా అన్నాను. ఏం చేశాను? నేనేం చేశాను అన్నాడు. అయ్యగారు నేనేం చేశాను? నేనేం చేయలేదు. నీకు దేవునికి తెలియాలరా నువ్వు చేసే పనులు అన్నాను. వినలేదు. వినండి దేవుని బిడ్డలారా, నేను చాలా బ్రతిమలాడాను ఆ యవనస్తుని. అయితే ఈరోజు ఆ యవనస్తుడు మన మధ్యలో లేడు, ప్రపంచంలోనే లేడు. యవనస్తుడు యవన కాలంలోని తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఉగ్రత వచ్చుదు నాయన, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు లాగా ఉండదు. బ్రతిమలాడారు, అల్లుళ్ళారా వినండ్రా,
మనసు మార్చుకుండ్రా అని అంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. అర్థం కావట్లే. ఐగుప్తీయులకు ఈ మాట తెలుసు. కొంతమంది ఐగుప్తులో ఫరో యొక్క సేవకులలో కొంతమంది దేవుని మాట విని వారు తమ పశువులను త్వరగా తమ ఇంటిలోనికి తెచ్చుకున్నారు. అక్కడ ఏం రాయబడిందంటే, అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాను. ఏం జరిగిందండి? అక్కడే ఉన్నారు, ఒక ఇంచి కూడా కదలలేదు, ఆ పనులే చేస్తా ఉన్నారు, మార్పు లేదు. అదే దౌర్భాగ్యత, అదే ప్రార్థనాహీనత, అదే అబద్ధము, అదే పనికి మాలిన చేష్టలు, మార్పు లేదు. ఎంత చెప్పినా బుద్ధి మారట్లేదు, ఎంత చెప్పినా మనసుకు మార్పు రావట్లేదు. చూశాడు దేవుడు ఎలాగైతే సొదొమ దగ్గరికి దిగి వచ్చాడో. ప్రియులారా, ఇది ఒక దృష్టాంతముగా ఈ మాట మనం చూస్తా ఉన్న బైబిల్లో. ఎంత వాస్తవాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. వారి పాపము ఎప్పుడైతే పండిందో దేవుడు ఆ పట్టణాన్ని చూడదిగి వచ్చాడు. గోపురాన్ని కడుతూ ఉన్నారు, కట్టేస్తారు వాళ్ళు, గోపురాన్ని కట్టేస్తారు. బాబేలు గోపురాన్ని కట్టేస్తా ఉన్నారు వాళ్ళు. కడుతూ ఉంటే దేవుడు చూస్తున్నాడు పైనుంచి. బాగానే కడుతున్నారా, బాగానే కడుతున్నారు మీరు. చూసి 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 దేవుడు దిగి వచ్చాడు. పని ఆపట్లేదు. దేవునిని అడిగేవాళ్ళు, దేవుని చిత్తము కొరకు కనిపెట్టేవాళ్ళు ఇలా మనం చెయ్యొచ్చా? వాళ్ళ మట్టుకు వాళ్ళే మాట్లాడేసుకున్నారు. ఓహో చేసేద్దామంటే చేసేద్దాం అని అనుకున్నారు, అంతే. ఈరోజు దేవునితో పని ఉందండి. దేవునిని ఎప్పుడంటే రోగాలు వచ్చినప్పుడు వాడుకుంటారు. ప్రమోషన్ కావాలి అని అంటే ప్రభును వాడుకుంటారు. ఉద్యోగం కావాలంటే, మగ పిల్లోడు పుట్టాలంటే, గర్భఫలం కావాలంటే దేవుణ్ణి వాడుకుంటారు. మిగతా సమయంలో తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు. బాగానే కడుతున్నారు వీళ్ళు. మాస్క్ కింద దించితే, అమ్మా నువ్వు కళ్ళు తెరిచి ఉన్నావో లేకపోతే కళ్ళు మూసావో తెలుస్తుంది. మరి కంటికి పెట్టేయకండి మాస్క్, కొంచెం దించాను, రైట్. దేవునికి స్తోత్రం కలుగును. దానిని ఆసరాగా తీసుకోవద్దు, మాస్క్ని ఆసరాగా తీసుకోవద్దు. కళ్ళ దగ్గర తీసుకొని వచ్చి మరి మోసం చేయకండి నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగి వచ్చాడు. దిగి వచ్చేంత పని జరిగిపోయింది అక్కడ. దిగి వచ్చేంత పని జరిగిపోయింది. దిగి వచ్చాడు దేవుడు, దాని సంగతిని చూచాడు. వాక్యంలో మనం గమనిస్తున్నాం. కొంచెం ముందుకెళ్తే మరొక విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 16వ వచనాన్ని చూడండి. 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండములో, అతడు తడువు చేశాను, అతని మీద యెహోవా కనికరం పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. మనం అనుకోవచ్చండి, పోనీ ఎవండి లోతు చేయిని పట్టుకుంటే పట్టుకున్నాడు, కానీ ఆ భార్య ఆ కుమార్తె చేతులు కూడా పట్టుకోవాలా? లోతు నీతిమంతుడు. లోతు భార్య కానీ లోతు యొక్క కుమార్తెలు కానీ వారు నీతిమంతులు కారు, కానీ వారి చేతులను కూడా పట్టుకున్నాడు. ఎందుకు తెలిసిన ప్రియులారా, దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటాడో దేవుడు వారిని కనికరిస్తాడంతే. దేవుడు ఎవరి మీద దయ చూపాలనుకుంటాడో వారి మీద దయ చూపుతాడు. రోమపత్రికలు ఈ మాట మీరు చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయము 18వ వచనములో ఈ మాట మనం చదువుతా ఉన్నాం. కావున
ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరునో వాటిని కఠినపరిచేస్తాడు. పరో హృదయాన్ని కఠినపరిచేశాడు. ఎవరి విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో దేవుడు మనకు తెలియదు. లోతు విషయంలో కనికరం, లోతు భార్య విషయంలో కనికరం చూపించాడు, లోతు కుమార్తె విషయంలో కనికరం చూపించాడు. ఒకవేళ మనం దేవునికి విరోధులమైన, దేవునికి ఇష్టము కాని పనులు చేస్తున్న, దేవునికి మన మీద కనికరం ఉంది. ఆయన మనల్ని తప్పించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని అందులో నుంచి బయటికి రప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరిని ఆయన కనికరింపగోరునో వానిని ఆయన కనికరిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:4 చెబుతున్నాడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క మహాప్రేమ అని చెప్పాలండి. అటువంటి దుష్టులలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనంటే ఇది కేవలం దేవుని యొక్క మహాప్రేమ. మందిరం కడుతున్నాము, ఏ సిమెంట్ వాడండి? మహాగోల్డ్ వాడండి అన్నాను. ఏ గోల్డ్ అండి? మహాగోల్డ్. కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ఆయన అన్నాడు, దానికంటే ఇంకోటి ఉంది, అది వాడండి అన్నాడు. సరేనైనా అదే వాడదాం అన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాప్రేమ. లోతును ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. స్వార్థపరుడు వెళ్ళిపోయాడు. ఒకసారి తప్పించబడ్డాడు. అబ్రహాం వెళ్ళి ఆ రాజుల చేతుల నుంచి విడిపించి అతని ఆస్తి, అతని స్త్రీలు, అతనికి కావలసిన గొర్రె మంద అంతా కూడా మరలా తిరిగి తీసుకొని వస్తే మరలా లోతు అక్కడే కాపురం ఉన్నాడు. అబ్రహాం యొక్క విజ్ఞాపనం, దేవుని యొక్క మహాప్రేమ తోడైంది. లోతు యొక్క కుటుంబానికి మేలు కలిగింది. దేవుని స్తోత్రం. దైవజనుల విజ్ఞాపనము, దేవుని యొక్క మహాకనికర మనల్ని కాపాడుతూ ఉంది. వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన, అయ్యా 10 మంది నీతిమంతులు, 20 మంది నీతిమంతులు, అయ్యా 30 మంది, 40 మంది కదా. 50 నుంచి స్టార్ట్ చేశాడు, 10 దగ్గరకు వచ్చాడు. 10 మంది నీతిమంతులు అయితే కాపాడుతావా? కాపాడుతాను. విజ్ఞాపనము నీ కొరకు ఎంతమంది విజ్ఞాపనం చేస్తూ ఉన్నారో. ఒక దైవజనుడు లోతు కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. మహాప్రేమ కలిగినటువంటి దేవుడు లోతు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో చేసినటువంటి విజ్ఞాపనము ఊరికనే పోదండి. వారు చేసేటువంటి విజ్ఞాపనము మనకు క్షేమం. దేవుడు లోతు దగ్గరకు వచ్చి లోతును తప్పించాడు. అక్కడ రాయబడింది 22వ వచనాన్ని మీరు చూడండి ప్రియులారా. 22వ వచనం 19వ అధ్యాయము. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరే వరకు నేను ఏమీ చెయ్యను. నేను దేవునికి స్తోత్రం, ఏమి చేయలేను. నువ్వు బయటికి రావాలా లోతు, నువ్వు బయటకు వచ్చేంత వరకు కూడా నేనేమీ చేయలేను. దూతలు మాట్లాడుతున్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడా? అబ్రహాము దగ్గర ఉండిపోయినటువంటి యెహోవా మరలా ఎక్కడికి వచ్చినట్టున్నాడు? లోతు దగ్గరికి వచ్చినట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు తప్పించుకొని వెళ్ళేంత వరకు కూడా ఆయన చెయ్యలేడు అని చెప్పట్లేదు. వీళ్ళు ఏమన్నారంటే, నేనేమీ చేయలేను నేను. ఈ మాట ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రమే మాట చెప్పగలడు. ఇప్పుడు లోతు దగ్గరికి ఎవరు వచ్చారు? స్వయంగా దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమయంలోనైనా, ఏ క్షణంలోనైనా
దేవుడు ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడు. మరి అబ్రహాం దగ్గర ఉండిపోయాడు కదా, ఇక్కడ ఎలా వచ్చేసాడు? కొంతమంది రకరకాలుగా దీని గురించి మాట్లాడతారు. ప్రియులారా, దేవునికి అసాధ్యము కాదు. ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఆయన ఉండగలిగినటువంటి వాడు. ఎక్కడికి వచ్చేసాడంటే లోతు దగ్గరకు వచ్చేసాడు. అందుచేత ఏమంటున్నాడండి, ఈ ఊరికి సోయరు అనే పేరు పెట్టబడాను. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, నువ్వు తప్పించుకునేంత వరకు కూడా నేనేమి చేయలేనంటే, దేవుడు మన విషయంలో ఎంత నమ్మదగినటువంటి వాడండి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు చేసినట్లు దేవుడు చేయడండి. మనుషులు చేసినట్లు దేవుడు చేయడండి. మనం దేవునికి చాలాసార్లు మోసం చేస్తాం. దేవుని దగ్గర అబద్ధపు దొంగ బ్రతుకును మనం బ్రతుకుతాం, కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. దేవుడు నమ్మదగిన వాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఈ మాట రాయబడింది, మనము నమ్మదగిన కాదు. చిన్న ఒత్తులు కొంచెం తప్పుగా పలిగితే మీనింగ్ మారిపోదు. జాగ్రత్త చదవాలా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు. ఎంత గొప్పవాడండి. నీతిమంతులను ఆయన నాశనం చెయ్యడు. నీతిమంతులను ఆయన నాశనము చెయ్యడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఆయన ఏమీ చేయలేడు. నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నీ పట్ల నమ్మకంగా ఉంటాడు. నీవు నమ్మకంగా లేకుండా దేవుడు నాకు ఇలా చేయలేదు, దేవుడు నాకు అలా చేయలేదు అని దేవుని మీద లేనిపోని నేరాలు మోపేయద్దు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అది చెప్పాలి. దయాళుల ఎడల దయను చూపిస్తాడు. దయగల వారి ఎడల దయను చూపిస్తాడు. దుష్టుల ఎడల వికటముగా ప్రవర్తిస్తాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. ఏం చేస్తాడని దేవుడు? మరి నువ్వు అలా ఉన్నావు కాబట్టే దేవుడు అలా చేస్తున్నాడు నాయన. దేవుడు తన స్వభావానికి విరుద్ధముగా ఆయన ఏమీ చేయలేడు. నువ్వు వెళ్ళిపో, ఆ సోయరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపో. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే అంతవరకు ఈ ప్రాంతం మీదకి నేను అగ్ని గంధకము కురిపించలేను. ఈ ప్రాంతాన్ని నేను నాశనము చేయలేను. దేవుడు దేవుడేనండి, నమ్మదగినవాడు. మనం మోసం చేస్తాం, మనం మాటిచ్చి తప్పిపోతాం, కానీ దేవుడు ఎన్నటికి మాటిచ్చి తప్పిపోయేటువంటి వాడు కాడు. వాక్యంలో చదువుతున్నాం, గంధకమును కురిపించాడు. 24వ వచనములోనికి వెళదామా. అప్పుడు యెహోవా సొడొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించే వారందరినీ, నేల మొలకలను, సమస్తాన్ని దేవుడు నాశనం చేసేశాడు. ఎప్పుడైతే లోతు యొక్క కుటుంబం తప్పించుకొని బయటికి వెళ్ళిపోయారో అప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్ని. ఈ రోజుకి కొంతమంది శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశోధించి చూస్తే, ప్రియులరా, ఈ అగ్ని మనుషులు ముట్టించినటువంటి అగ్ని కాదు, ఇది ఖచ్చితంగా దైవాగ్ని. ప్రతి ఇల్లు ఏమండి రాయితోనూ మట్టితోనూ చేయబడినటువంటి ఇల్లు. ఈ మట్టితో రాయితో చేయబడినటువంటి ఇంటిని ఎవరు కాల్చగలరు? మనుషులైతే ఆ కింద నుంచి మంట పెడతారు, కానీ పైనుంచి మంట పెడతారా? ప్రతి ఇల్లు పైనుంచి కాలినదే. పైనుండి అగ్ని వచ్చి ఈ ఇళ్లన్నిటినీ దహించవేసింది.
పైనుండి వచ్చినటువంటి గంధకం అంట ఈ భూమి మీద ఎక్కడ దొరకదట. ఈ భూమి మీద ఎక్కడ దొరకదు. అది ఏదో మండలంలో ఎక్కడో ఉండాలి. ఈ గంధకం మాత్రం భూమి మీద దొరకదు అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. తెల్లగా ఉందంట అది గంధకం. ఇప్పుడు అక్కడ వెళ్ళి కొంతమంది చూసినటువంటి వాళ్ళు అంటున్నారట ఆ గంధకం తెల్లగా ఉంటుందట. ఈ భూమి మీద తయారు చేయబడినటువంటి గంధకం కొంచెం పసుపు కలర్లో ఉంటుందట. కొంచెం పసుపు కలిసినట్టుగా కనబడుతుందట. పసుపు రంగు, ఎల్లో కలర్. కానీ అది తెల్లగా ఉందట. అక్కడక్కడ కొన్ని గంధకాలు మొద్దలాగా ఉండిపోయాట. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత. దాదాపుగా 400 నుంచి 600 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. ఎవ్వరు కూడా ప్రాంతంలో నివసించలేదు. భూమిలో ఏది కూడా మొలకెత్తలేదు. భయంకరమైనటువంటి గంధకముతో కూడినటువంటి అగ్ని దేవుడు ఆ ప్రాంతానికి పంపించాడు. ఈ రోజుకి ఇంచుమించుగా 3700 సంవత్సరాలు సాక్షాత్తుగా ఈ రోజుకి కూడా ఆ ప్రాంతం దాని యొక్క మట్టి, ఎర్రటి మట్టి కూడా కాలిపోయి అంత గంధకాన్ని దేవుడు ఆకాశము నుండి పంపించిందంటే ఎంత కోపాగ్ని. ఆ కోపాగ్నిని ఎలా చూపించాడో దేవుడు చూడండి. దేవుడు దయ ఎంత గొప్పదో, దేవుని కోపము కూడా అంతే గొప్పది. దయ చూపించేంత వరకు దయ చూపిస్తాడు. ప్రేమించేంత వరకు ప్రేమ చూపిస్తాడు. ఆయన ప్రేమను నీవు లోకువ కట్టావా? ఆయన ప్రేమను నీవు చులకన చేసావా అంటే ఉగ్రత తప్పదు. ఆ ఉగ్రత నుంచి నిన్ను తప్పించే దాత ఈ ప్రపంచంలో ఉండడం. ఎవరితోనైనా ఆడుకోవచ్చు, నిప్పుతో ఆడకూడదు, చెలగాటం ఆడకూడదు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, ఈ దేహం నీది కాదు బాబు, నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి. దీని ద్వారా దేవునిని మహిమ పరచకపోయావో ఈ దేహాన్ని ఎలా నాశనం చేస్తాడో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. మంట తీక్షణమైనటువంటి అగ్ని. ఆ ధనవంతుడు అంటాడు, నేను ఇక్కడ మిక్కిలి యాతన పడుచున్నాను. పాతాళమే అంత భయంకరంగా ఉంటే నరకం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలోనే తట్టుకోలేనిటువంటి ధనవంతుడు ఇక నరకానికి వెళ్ళిపోయిన పాతాళం ఏంటండి, నరకం ఏంటండి? పాపాత్ములు చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా వెలుపట చీకటిలో పాతాళములోనికి త్రోసివేయబడతారు. అది అడుగులేనిటువంటి గొయ్య. అక్కడే త్రోసివేయబడతారు వీరందరూ కూడా. రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ అనుభవాన్ని పొందుకొని, దైవ భీతితో పరిశుద్ధతను కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ ఎవరైతే ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారో వారు చనిపోయిన తర్వాత వారు పరదేశుకు వెళ్ళిపోతారు. ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి అర్థమై ఉంటుంది, నేను పరలోకానికి వెళ్తాను, నేను నరకానికి వెళతాను. పాతాళానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. పరదేశుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యములో చేరతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారంటే పరదేశులు ఉన్నారు, భక్తులందరూ కూడాను. మిగతా వాళ్ళందరూ వెలుపట చీకటి. దేవుని ఉగ్రత, దేవుని ప్రేమ చచ్చిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదమ్మా, నిద్రపోతున్నారుగా, ఇక్కడ తెలీదు. కళ్ళు మూస్తున్నారు కదా, అక్కడ కళ్ళు మూయాలన్నా రాదు. రెప్పలు పడవు, బహుశా రెప్పలు ఉండవేమో.
రెప్పలు పడవనైనా అక్కడ అది ఆరదంట. ఇంకా ఉంటాయంట, అవి చావంట అండి. ఏంటి మరి ఎన్ని పురుగులు అన్నాడంటే ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు మనకి. అది మామూలు పురుగులే కావట, మనల్ని బాధ పెట్టే పురుగులు అంటే. అగ్ని అరదు, పొరుగు చావదు, ఏడుపును పండ్లు కొరుగుటయ్యును అక్కడ ఉండును. బాబు మారుమనసు పొందొద్దు నాయన, అలాగే ఉండు, ఎంజాయ్ చేయి, బాగా తిరుగు, నచ్చినట్లు చేయి, బాగా సినిమాలు చూసుకొని అయినా సినిమాకి లాగా నువ్వు కూడా యాక్టింగ్ చేయి. సినిమాలో ఎలాగైతే యాక్టింగ్ చేస్తున్నారు మీరు కూడా అలాగే యాక్టింగ్ చేయండి. మీ బ్రతుకు కూడా ఒక నటన అయిపోద్ది. దేవుని ఉగ్రత రుచి చూచింది సొదొమ పట్టణం, ఒకడు మిగలలేదు అక్కడ, అందరూ పోయారు. అయితే అక్కడ 26వ వచనంలో ఒక విచారకరమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మరలా ఒక అయితే మాట వచ్చింది ఇక్కడ. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక తట్టు చూడడానికి ఏమైనా కారణం ఉందా? నేను మొన్న ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఏమిటి కారణం, ఈ లోతు భార్య వెనక తట్టు చూడడానికి గల కారణం ఏంటండి? ఆ కారణాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆ కారణాన్ని ధ్యానిస్తూ ఉంటే కొన్ని మాటలు దేవుడు నాకు చూపించాడు. వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎందుకు లోతు భార్య వెనక తట్టు ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలి? ఆమె వెళ్ళిపోవచ్చు కదా, ప్రాణాన్ని దక్కించుకోవచ్చు కదా, దేవుడు ఆరిని రక్షించాడు కదా, దేవుడు చెప్పాడు కదా, దేవుని మాట వినాలి కదా, వెళ్ళిపోవాలి కదా. ఎందుకు ఆమె వెనక తట్టు తిరిగి చూచింది? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట రాయబడింది. సహోదరులారా, నేదిది వరకు పట్టుకొని ఉన్నానని నేను తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచిపోతూ ఉన్నాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాను. నాకు ఒక విషయం నా ముందుకు వచ్చింది. ఏంటంటే వెనుకటి విషయాలు ఏమీ మరిచిపోలేకపోయింది. తన ఇంటిని కానీ తనకున్నటువంటి ఆస్తి పాస్తులను కానీ కలిసిపోయింది ఆ ప్రాంతంలో. కుమార్తెలకు కూడా సంబంధాన్ని చూసేసింది. పోనీ వెళ్ళిపోండి, దేవుడు చెప్పకుండా ఉంటే బాగుండేది. ఆయన చెప్పేశాడు, మీరు వెళ్ళిపోండి, వెనక తట్టు మాత్రం తిరిగి చూడొద్దు. వినలేదా? ఈమెకు చెవులు లేవా? విన్నది, అయినా సరే చూచింది. విన్నా చేస్తాం మనం అదొక రకం మంది. విన్నా సరే మనం అదే చేస్తాం, ఏది వద్దన్నారో అదే మనం చేస్తాం. వినిన తర్వాత ఏది వద్దన్నాడో దేవుడు, ఏది కాకూడదు, ఏది చూడకూడదు అని ప్రభు చెప్పాడో ఆమె అదే చూచింది. ఆమె వెనుక తట్టు చూడటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వెనుకున్నటువంటి విషయాలు ఆమె మరిచిపోలేకపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. దేవుడు ఆ భయంకరమైనటువంటి పాపములో నుంచి దేవుడు మనల్ని లేవదీసి, దేవుడు తన రక్తముతో మనల్ని పవిత్రపరిచి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. వెనుకున్నటువంటి విషయాలను మర్చిపోవాలి. నేను ఎలా ఉండేవాడిని, అప్పుడు ఎలా ఉండేది, వద్దు. వెనుకున్నటువంటి విషయాలన్నిటినీ మర్చిపోండి. ముందున్న వాటి కొరకు నేను వేగిరి పడుచున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోలేకపోయింది కాబట్టే ఆమె వెనక తట్టు తిరిగి చూచింది. రెండో కారణం ఏమిటి అంటే యాకోబు రాసినటువంటి పత్రికలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూద్దామండి. అయితే అతడు
ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఈమెకు 2 మనసులున్నాయి. ఏ మనసు ఉంది? తప్పించుకొని పారిపోదాం, పారిపోయే ఉద్దేశం ఉంది. మరొక ఉద్దేశం ఏముందండి? అయ్యయ్యో పారిపోతాయి ఎలాగా, వెళ్ళిపోతాయి ఎలాగా? విశ్వాసములో నుంచి ఎక్కడ అడుగు పెడుతుంది ఈమె? అవిశ్వాసములోనికి వెళ్ళిపోతుంది. ఈమె ఒక విశ్వాసియే. ఈమె కూడా ప్రభువును వెంబడించినటువంటి ఒక వ్యక్తియే. దేవుడు ఈమెను కూడా తప్పించాడు. ఈమె విషయంలో కూడా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఈమె విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కానీ ఈమె మనసు ఎలా ఉందో చూసారా? నీ విషయంలో దేవుని ప్రేమ ఉంది, నీ విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను కూడా దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీ మనసు ఎటుంది? విశ్వాసివై తప్పించుకొని పారిపోక, విశ్వాసివై తన్ను తాను రక్షించుకొనక ఎక్కడ చూస్తుందండి? అవిశ్వాసము వైపు, మరలా అవిశ్వాసములోనికి అడుగుపెట్టింది. 2 మనసులు కలిగి ఆమె వెనక తట్టు తిరిగి వచ్చింది. మనుషులకు ఎప్పుడైతే 2 మనసులు వచ్చేస్తాయో వారు వెనక తట్టు తిరిగి చూస్తారు. మనుషులు ఎప్పుడైతే వెనుకున్న వాటిని మరిచిపోరో అప్పుడు వారు వెనక తట్టు తిరిగి చూస్తారు. విశ్వాసి వెనక తట్టు తిరిగి చూస్తే చాలా ప్రమాదం. ఈమె వెనుక తట్టు తిరిగి ఉప్పు స్తంభం అయిపోవడానికి కారణము అదే. విశ్వాసి అవిశ్వాసిగా మారిపోకూడదు. విశ్వాసి అవిశ్వాసిగా మారిపోకూడదు. అది నీకు ప్రమాదమే, నీకు నష్టమే. 3వ కారణాన్ని కూడా నేను మీకు చెప్తాను. పేతురు రాసినటువంటి పత్రికలో ఈ మాట మీరు చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయము. ఎందుకు లోతు భార్య వెనుక తట్టు తిరిగి చూచింది? 2 కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెనుకున్న విషయాలు ఆమె మర్చిపోలేకపోయింది. రెండవదిగా విశ్వాసములో నుంచి ఆమె అవిశ్వాసములోనికి అడుగుపెట్టింది. 2 మనసు కలిగి ఉంది. అందుచేత ఆమె వెనక తట్టు తిరిగి చూచింది. 3వ విషయము 20వ వచనములో మనం చూస్తా ఉన్నాం. చూడండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్ది. అమ్మో అమ్మో, కడగబడిన వాళ్ళు మరలా తిరిగి లోక మాలిన్యములోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈమె? లోక మాలిన్యంలో మునిగిపోయింది. లోకముంది. లోతు భార్య మనసులో లోకముంది కదా. అబ్బా వింటున్నారా? కొంచెం కళ్ళు తెరవండి. స్తోత్రం చెల్లింతుమో. ఒకరిద్దరి కోసం పాడదామా? ఇద్దరు ధ్యానంలో ఉన్నారు, వాళ్ళ కోసం పాట పాడదామా? కళ్ళు తెరవండి అమ్మా, కళ్ళు తెరవండి, జాగ్రత్త వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోక మాలిన్యం. లోకం అంటే మాలిన్యమా? ఏమండి? లోక మాలిన్యంలో మరలా మునిగిపోయింది ఈమె. దైవికమైన అనుభవం కలిగినటువంటి ఈమె, దైవ స్వరము అని ఎరిగినటువంటి ఈమె, బలమైనటువంటి సాక్ష్యము కలిగిన అబ్రహాముతో సహవాసము చేసినటువంటి ఈమె ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరలా లోక మాలిన్యంలోనికి వెళ్ళిపోతుంది. సొదొమ మీద మనసు వెళ్ళిపోతుంది, లోకం మీద వెళ్ళిపోతుంది. డబ్బు,
బాబు డబ్బు నాయన. ఇప్పుడెందుకు నీకు ప్రార్థన, ఇప్పుడెందుకు నీకు వాక్యం? డబ్బు డబ్బు వస్తుంది అని అంటే ఎంతకైనా దిగజారుతారు కొంతమంది. ధనాపేక్ష మేలైన దానికి మూలము. ధనాపేక్ష మేలైన దానికి మూలము. చెప్పండి, నా మాటతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? కొంచెం చేతులు చూపించండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కీడు అక్కడి నుంచి పుట్టిందట, దాంట్లో నుంచి పుట్టింది. డబ్బు డబ్బు ఏంటండి? డబ్బు డబ్బు డబ్ 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 డబ్. చనిపోయారు ఆర్ఆర్కే మూర్తి గారు. డబ్ 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 డబ్, అప్పుడు లబ్ లబ్, ఇప్పుడు డబ్ డబ్. గుండె కొట్టుకుంటాం డబ్ 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 డబ్. రాత్రి పడ డబ్ 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 డబ్, ఉదయం లేచాక డబ్ 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 కదా. ఒకనొక పట్టణంనకు వెళ్ళి లాభము సంపాదించుకుందాము అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎంతసేపు లాభాల గురించి ఆలోచిస్తావా నాయన? నీకు ఈ లాభం వద్దా? నీకు నీ ఆత్మకు లాభం వద్దా? నిత్యం నరకానికి వెళ్ళిపోతావు బాబు, కొంచెం కాపాడుకుని. అయినా దేవుడి చేతిలో బొమ్మలు మనం ఆటోమేటిక్గా పుట్టుకొని వచ్చేయలేదు ఈ ప్రపంచంలో. దేవుని చేతిలో తోలు బొమ్మ లాంటి వాళ్ళం. అలెగ్జాండర్ ఏమయ్యాడు? 2 చేతులు ఊపాడు. బాబు నా సమాధి పెట్టి 4 రంధ్రాలు పెట్టి 4 చేతులు, 2 చేతులు బయట పెట్టండి అని 2 రంధ్రాలు పెట్టించాడు ఆ భుజాల దగ్గర. నా చేతులు మాత్రం లోపల పెట్టుకోండి, బయట పెట్టమన్నాడు. ఇంత గొప్ప చక్రవర్తి, ఇంత గొప్ప పేరు సంపాదించి, ఇంత గొప్ప జ్ఞానవంతుడు చివరికి వెళ్ళేటప్పుడు ఏది కూడా మోసుకొని వెళ్ళలేదు. దేవుని చేతిలో ఉన్నాయండి మన జీవితాలు. డబ్బు డబ్బు అనుకుంటే రేపో మాపో ఎప్పుడు. ఇంత బలంగా ఉన్నాడు, గుండెపోటు వచ్చిందా? షేన్వార్ని తెలుసా మీకు? ఏమండి, ఆటగాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత ఫిట్నెస్గా ఉంటారండి. మొన్న గుండె ఆగిపోయింది పాపం, ఆయన చనిపోయాడు. అంతకుముందు ఒక రాజకీయ నాయకుడు 50 కూడా దాటలేదు ఆయనకి. అంతకుముందు ఒక ఆయన 45 సంవత్సరాలే, అంతకుముందు 30 సంవత్సరాలే. రాను రాను ఈ గుండెపోటుకు ఆ వయసు కూడా తగ్గిపోతుంది, వచ్చేస్తుందండి. ఏం చేస్తావు? తినుము, తాగుము, సుఖించుము. ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఏం చేస్తావు రే? సమకూర్చింది ఏం చేస్తావు? ఏండి, ఫ్యూచర్ ఆలోచించండి, భవిష్యత్తును ఆలోచించండి, భావి జీవితాన్ని మీరు ఆలోచించండి, దేవునిని గురించి ఆలోచించండి, మీ ఆత్మ గురించి ఆలోచించండి. ఈ లోకం ఇప్పుడు చూస్తున్నావా, కన్నురేప పాటున మాయమైపోద్ది. ఈ శరీరం ఏమి ఉండదు. వెనుక తట్టు తిరిగి చూచిందంతే మాయమైపోయింది. వెనుక తట్టు తిరిగి చూచింది అంతే ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఎంత భయంకరమైనటువంటి శాపం, చాలా విచిత్రంగా దేవుడు జరిగించాడు. సొదొమ పట్టణం మీదకి అలాంటి గంధకం దేవుడు ఎప్పుడు పంపలే. ఏ పట్టణం మీదకి దేవుడు అలా పంపలే. ఎవరిని కూడా ఈ విధంగా ఉప్పు స్తంభముగా దేవుడు మార్చలేదు. చనిపోయినటువంటి వారిలో ఎవరిని కూడా ఈ విధంగా దేవుడు ఉప్పు స్తంభముగా మార్చలేదండి. లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుడు అనుకున్నాడు, ఇంత ప్రేమతో ఇంత చక్కగా మాట్లాడి చేతులు పట్టుకొని మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తే ఏమిటి మీరు చేసే పనులు? దేవుని ప్రేమ అర్థమవుతుందా మనుషులకి? దేవుని దయ అర్థమవుతుందా మనకి? ఇంత కనికరం, ఇంత జాలి, ఇంతగా ప్రేమిస్తున్నటువంటి వాడు అవసరమైతే చేయిని కూడా పట్టుకొని బయటికి
లాక్కొని వెళ్ళగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుడు. ఏటండి మనం ఆడుతున్నటువంటి నాటకాలు? ఇంత ప్రేమను కూడా అర్థం చేసుకోకపోతే తర్వాత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని లోతు భార్య దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి లోతు భార్య పట్ల దేవుని యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? దేవుని యొక్క కనికరమును అర్థం చేసుకోలేనటువంటి ఈమె ఏం చేస్తాడు దేవుడు? జాగ్రత్త సుమా, దేవుడే చాలా ప్రేమ కలిగిన వాడు. ప్రేమ చూపించే విషయంలో ఏ లోపము లేనటువంటి వాడు. అలాగని ఆయన ప్రేమ నీకు అర్థం కాకపోతే మాత్రం నెక్స్ట్ రాబోయేది దాని కొరకు మనం సిద్ధపడాల్సిందే. ఆయన ప్రేమ కలిగిన మాట స్వరాన్ని మనం వెళ్ళేదనుకోండి, ఇష్టానుసారంగా ప్రవర్తించామనుకోండి, ఇక దాని కొరకు మనం సిద్ధపడాల్సిందే. ఏమిటి అనంటే నెక్స్ట్ వచ్చేది ఉగ్రతే. అది వచ్చుద్ది. ఈమె వెనుక తట్టు తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. దైవానుభవంలోనొచ్చి లోక మాలిన్యంలోనికి మునిగిపోయింది. అందుకే ఆమె వెనక తట్టు తిరిగి చూచింది. ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలో 4వ కారణాన్ని చెబుతున్నాను. ఎందుకండి ఈమె వెనక తట్టు తిరిగి చూచింది అనంటే, మీరు 10వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా. 26వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపానికి ఇంకా బలి ఉండదు నాయనా అన్నాడు. బుద్ధిపూర్వకంగా అంటే అర్థమైందండి? దేవుడు చెప్పకుండా పని చేశాడా? వెనక తట్టు తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్పకుండానే ఆమెను ఉప్పు స్తంభముగా మార్చాడా? చెప్పిన తర్వాత కూడా నీవు చేసావంటే అర్థం ఏంటి? బుద్ధిపూర్వకంగా చేసినట్టే కదా. బుద్ధిపూర్వకంగా తెలిసి ఉండి కూడా అందులో చేపెడుతున్నాం మనం. అంత మంచోళ్ళు మనం. అన్నీ వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, అన్నీ తెలుసు, బుద్ధిపూర్వకంగా మరలా అదే పని. అందుకే ఏమన్నాడంటే, పాపానికి బలి ఇక ఉండదు నాయన. ఈ పాపానికి శిక్షే. బుద్ధిపూర్వకంగా తప్పు చేసేవనుకో ఇక శిక్షించబడతావు. ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాల్సిందే. బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయును, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని. మామూలు అగ్ని కాదు బాబు, ఇది గ్యాస్ స్టవ్ కాదు. ఒకసారి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని చాలా చేపెట్టి చూడండి. పైన ఇంత ఎత్తులో, అడుగు ఎత్తులో కూడా మనం చేపెట్టలేం, కాలిపోతాం, చేయి కాలిపోద్ది. తీక్షణమైన కొన్ని వందల వేల రెట్లు. ఆ మధ్యన రష్యాలో ఏమండి ఆ బోర్ తీసినప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి ఆ భయంకరమైన తీక్షణమైనటువంటి వేడిని తట్టుకోలేక దానిని మూసేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీక్షణమైనటువంటి అగ్ని, మామూలు అగ్ని కాదండి. అగ్ని ఆరదు, ఈ ఆత్మ చావదు. పోనీ అగ్నిలో కాలిపోయి చచ్చిపోతే ఆ క్షణముతో వదిలిపోద్ది. నరకములో చంపడానికి దేవుడు పంపించట్లే, యాగడమే. అవునైనా చాలా చల్లగా ఉంటుంది. వెనకండి ఇప్పుడు తీక్షణమైన అగ్ని. ఒక దేవుని సేవకుడు గతించినటువంటి 22 సంవత్సరాల క్రితం ఈ కాంపౌండ్కి వచ్చాడు. ఆయన ఒక సాక్ష్యం చెప్పి, ఆ చెప్పిన సాక్ష్యం ఏంటంటే,
అతను దర్శనములో అతనట నరకాన్ని నమ్మేవాడు కాదట. నరకం అంటే ఎగతాళి చేసేవాడట. కళ కాదండి అది. దర్శనం, దేవుడు దర్శనంలో చూపించాడట. ఏమిటి అనంటే ప్రియులారా, ఒక సముద్రం. అది సముద్రం కాదు, నీళ్ళ సముద్రం కాదట. అది నిప్పులతో కూడినటువంటి సముద్రం, నిప్పు సముద్రం అంట అది. దాని యొక్క అలలు అంట తాడు చెట్టంత ఎత్తుకి ఎగురు పడతా ఉన్నాయట. ఒరి బాబు, ఎటువంటి భయంకరమైనటువంటి అగ్ని, తీక్షణమైన అగ్ని నేను ఎక్కడ చూడలేదు అంటే పక్క నుంచి ఒక స్వరం వినబడుతుందట, నాన్న నరకం అంటే ఇలాగే ఉంటుంది అన్నాడట. ఒకవేళ నరకానికి సిద్ధపడతారంటే ఎవరు కాదంటారు? వెళ్ళండి. బోధించేంత వరకే, బలవంతం చేయం. మీ ఇంటికి వచ్చి బాబు ఇలా చేయొద్దు అలా చేయొద్దు చెప్పం, చేసుకోండి. యవనస్తుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, ఎగిరి గంతులు వేయుము, నీ హృదయం యొక్క ఇష్టం చొప్పున జరిగించుము. చెయ్యి, బాగా గంతులే, బాగా చెయ్యి. వీటన్నిటిని దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. తీర్పు వచ్చింది ఈ ప్రాంతానికి, తీర్పు వచ్చొద్ది, ప్రతి వ్యక్తికి తీర్పు వచ్చొద్ది. నాటకాలు సాగవు. పాపాన్ని ఒప్పుకోకపోయావా, సొదొమ గొమొర్రా గతి పట్టుద్ది. మాట వినని లోతు భార్య చక్కగా క్షేమముగా బయటికి వెళ్ళాల్సినటువంటి భార్య దేవుని యొక్క మాట కాదని చెప్పి ఒక్క మాట మీరినందువలన దేవుడు ఆమెను క్షమించలేకపోయాడు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా తప్పు చేసింది ఆమె. మామూలుగా చేసిన తప్పులు వేరండి, బుద్ధిపూర్వకంగా చేసిన తప్పులు హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా క్లారిటీగా మనకు తెలియపరిచాడు. చివరి తప్పు, చివరి మాట, ఆమె ఎందుకు వెనుక తట్టు తిరిగి చూచింది అనంటే, మన చివరి మాట నేను మీకు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము చదవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20 వచనములు ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయము 20 వచనాన్ని చదవండి. యెహెజ్కేలు గ్రంథము. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమైపోతాడు, అతడు చచ్చిపోతాడు. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున, నీతి గలవాడే తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించాడు కాబట్టే దేవుడు అతన్ని ముందు ఒక అభ్యంతరమును పెట్టాడు. ఏమిటి అనంటే అదే మరణం. నాన్న, నీకు మరణాన్ని పెట్టానంటున్నాడు దేవుడు. అందుకే ఫైనల్గా మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే ఈ విషయాలన్నీ కూడా, డౌట్లన్నీ కూడా తీరిపోతాయి. చాలా క్లారిటీగా ఉంది ఈ వాక్యం. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనందరి అనుమానాలు తీర్చేటువంటి గొప్ప వాక్యం ఇది. 38వ వాక్యం ఏమని రాయబడింది? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషముండదు నాయనా. నీతిమంతుడైన వాడు తప్పు చేస్తే దేవుడు సహించడు బాబు. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడైనా ఇక్కడ మాత్రం ఆయనకి అసహనం వచ్చేస్తుంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడైనా, ఎంత జాలి కలిగినటువంటి వాడైనా, నీతిమంతుడు ఎప్పుడైతే వెనుక తట్టు తిరిగి చూస్తాడో, వెనుక తీస్తాడో, అతని ఆత్మయందు దేవునికి సంతోషము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, వెనుక తట్టు తిరిగి చూస్తున్నావా? వెనుక ఏముందని నువ్వు చూస్తున్నావు? వెనుక చూచుట ఎంత పెద్ద నేరమో, వెనుక తట్టు చూచుట ఎంత ఘోరమైనటువంటి పాపమో వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నాగటిపై చేపెట్టి వెనుక తట్టు చూచేవాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసిగా ఉన్నావా? ముందుకు సాగిపో.
మారు మనసు పొందేవా, మారు మనసును కాపాడుకో. రక్షించబడ్డావా, నీ రక్షణ జీవితాన్ని కాపాడుకో. ప్రార్థన చేసుకుంటున్నావా, ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. వెనుక తట్టు తిరిగి చూస్తే దేవుడు సహించేవాడు కాడు. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక నూతన నిబంధన గ్రంథం ఇది. ఇందులో దానికి ఉన్నటువంటి స్పష్టత హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు మనకు తీర్చేశాడు. ఏమన్నాడు? వెనుక తట్టు చూచేటువంటి నీతిమంతుల విషయమై అతని ఆత్మయందు నాకు సంతోషము ఉండదు. దేవునికి సంతోషం ఉండదు అనంటే అర్థం ఏంటి? నీ విషయంలో ఆయనకి ఆనందము లేదు అనంటే అర్థం ఏమిటి? నీ మీద కోపం. ఆది అపోస్తుల దినములలో అలాగే చేశాడు దేవుడు. అననీయ సపీరాల విషయంలో వారును ప్రాణాన్ని కోల్పోయారు. దేవుని ప్రేమను పొందండి, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన ప్రేమ మిమ్మల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ వాక్యము మనకు తెలియజేస్తున్న, నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఆయన ప్రేమ మనల్ని విడిపించడానికే ప్రయత్నం చేస్తుంది. లోతు నేత్రాశతో, స్వార్థ బుద్ధితో ఏదో కోరుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి దాని యొక్క చెడుతనం, దాని యొక్క పాపం అతనికి తెలియక అందులో వెళ్ళిపోయాడు. భార్య లోకస్తురాలుగా మారిపోయింది, కుమార్తెలు లోకస్తులుగా మారిపోయారు. లోకమంతా కూడా ఇప్పుడు ఎక్కడ వచ్చేసిందంటే లోతు కుటుంబంలోనికి వచ్చేసింది. ప్రేమ కలిగినటువంటి దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేసిన, జాలి కలిగినటువంటి దేవుడు వారి యొక్క చెయ్యిని పట్టుకొని బయటికి తీసుకొని వచ్చిన వారి మనస్సును మాత్రం బయటికి తీసుకొని రాలేకపోయాడు. కొంతమంది మనసంతా లోకం మీద. ఇప్పుడు కూర్చుంటాం, మనం తనలో బట్టలు వేసుకున్నాం, దూతలం. ఇప్పుడు మనం దూతలం ప్రజెంట్. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దూతలాగే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్ల బట్టలు వేసుకొని రమ్మని చెప్పి మరలా మాకు కౌంటర్ వేస్తారా? చూడండి, నెక్స్ట్ మంత్ మరలా మేము వేసుకొని వస్తాం, మేము నల్లటి బట్టలు వేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పైన ఎంత తెల్లగా ఉన్నారో లోపల అంతకంటే తెల్లగా ఉండాలి దేవుని బిడ్డలారా. దేవుని ఉగ్రతకు గురి కావద్దు. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోండి. మనిషి దేవుని యొక్క ఉగ్రతకు ఎప్పుడు గురి అవుతాడు అనంటే ఆయన ఆజ్ఞను మీరినప్పుడు, ఆయన మాటను కాదని చెప్పినప్పుడు అతడు మరలా తిరిగి దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతాడు. అలాంటి ఉగ్రతకు మనం గురి కావద్దు. లోతు నీతిమంతుడే, కానీ అతడు చేసినటువంటి ఒక తప్పు అతని కుటుంబాన్ని నాశనం చేసింది. తర్వాత మనకు తెలుసు, కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి వారు తండ్రి చేత గర్భవతులయ్యారు. అతనికి మద్యమును తాగించి, ఇంకేముంది ఈ లోకంలో, ఏ పురుషులు ఉన్నారు మనకు భర్తగా ఉండవలసినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఒక నీచమైనటువంటి పని చేయాల్సి వచ్చిందండి ఇద్దరు కుమార్తెలు. ఒక జరగకూడని అటువంటి భయంకరమైనటువంటి సంఘటన ఎక్కడ జరిగిందండి? లోతు యొక్క కుటుంబంలో జరిగింది. అయ్యయ్యో, అబ్రహాముతో దీవించబడవలసినటువంటి కుటుంబం ఎంత 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 నష్టపోయిందంటే చాలా చాలా. ఆ వంశంలో నుండి వచ్చినటువంటి వాళ్ళు దేవుని శాపానికి గురి అయ్యారు. జాగ్రత్త సుమా. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన కనికరాన్ని అర్థం చేసుకోండి. అది ఇప్పటికీ కూడా మిమ్మల్ని విడిపించడానికే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఖచ్చితంగా నీ పట్ల ఆయన కనికరమును కలిగి ఉన్నాడు. ఇప్పటికీ నువ్వు సురక్షితంగా ఉన్నావంటే ఇప్పటికీ నీ యందు ఆయనకు ప్రేమ ఉంది. ఇంకా ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే ఆయన మరొక భాషతో మాట్లాడవలసి వస్తుంది. ఆ భాషను మనం తట్టుకోలేం, ఆ ఉగ్రతను మనం తట్టుకోలేం. ఇప్పుడే మేలుకొందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తున్న ఈ వాక్యం, ప్రియ స్నేహితుడా, మనం దేవుని బిడ్డలమే కాదనట్లేదు. దేవుని బిడ్డలు ఒక్కొక్కసారి నేత్రాశతో, ఒక్కొక్కసారి స్వార్థ బుద్ధితో, ఒక్కొక్కసారి లోకాశలతో నిండిపోయి, కానీ దానిని కోరుకొని, కానీ వాళ్ళతో స్నేహం చేసి, కానీ దానిని మన హృదయములు మన మనసులు తెచ్చుకొని
అనేక సార్లు నష్టానికి, అనేక సార్లు అపాయమునకు మనం గురి అవుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితం చాలా విలువైంది. ప్రభు చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఇదిగో మీరు పాపానికి దాసులు కావద్దు. ఇదిగో విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళు గనుక మీరు మనుషులకు దాసులు కావద్దు, లోకానికి దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు. ఈ దేహంతో మీరు దేవునిని మహిమపరచండి. దేవుడు నిన్ను విడిపించింది అందుకొరకే, దేవుడు నిన్ను రక్షించింది అందుకొరకే. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావా, నువ్వు దీవించబడతావు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావా, నువ్వు విడిపించబడతావు, నువ్వు తప్పించబడతావు. దేవుని ప్రేమ నీకు అర్థం కాకపోతే, తెలిసి ఉండి కూడా బుద్ధిపూర్వకంగా దేవుని ఉగ్రత, దేవుని శాపానికి నువ్వు గురి అయిపోతావు. అలా కాకూడదనే కదా దేవుడు మన దగ్గరికి వచ్చాడు. అలా కాకూడదనే కదా దేవుడు తన ప్రేమను మన పట్ల కలిగి ఉన్నాడు. అలా కాకూడదనే కదా ఆయన తన చేతితో వారిని పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళిపోయాడు. అయినా సరే లోతు భార్య ఇంకా తన మనస్సును అదుగు ఆ సొదమ మీద పెట్టుకుంది. ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి అది నచ్చలేదు. దేవునికి నచ్చని పని మనం చేయొద్దు ప్రియులారా. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నిజమే, మా జీవితాలు, మా ప్రభువా, అస్థిరమైనటువంటి జీవితాలు అయినా, మా ప్రభువా, నీతిమంతులమైన విశ్వసించిన ఒక్కొక్క మారు ప్రభువా నేత్రాశతో, స్వార్థ బుద్ధితో మా ప్రభువా ఎన్నో మా ప్రభువా వాటిని మేము కోరుకొని మేము తప్పులు చేసి నీతి మార్గంలో నుంచి మేము తప్పిపోతున్నాం ప్రభువా. భయంకరమైనటువంటి శిక్షకు మేము గురి కావలసి వస్తుంది ప్రభువా. అలాగున కాక నీ ఉగ్రతను తప్పించుకొని ప్రభువా తీక్షణమైనటువంటి అగ్నిని మేము తప్పించుకోవాలి అనంటే ఈరోజు నీ ప్రేమ కలిగిన మాటలు ఈరోజు మేము అర్థం చేసుకోవాలి. ప్రభువా మీకు వందనాలు. ఈ మాటలను దీవించండి. ప్రతి బిడ్డను మీరు ఉత్తేజపరచండి, ఉజ్జీవింప చేయండి. పాప జీవితాన్ని విడిచి విశ్వాస జీవితంలోనికి వారు అడుగు పెట్టాలి. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. నీ బిడ్డలుగా మార్చబడాలి. కృప చూపండి. వాక్యాన్ని ఫలింప చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్.